టీడీపీ కార్యకర్త తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవటం చాలా బాధగా ఉందన్నారు. టీడీపీ కార్యకర్త తన అభిమాని అయినటువంటి శ్రీను అనే వ్యక్తి మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ ఆవేదన చెందారు. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి తనకు తీరని లోటు మిగిల్చావంటూ లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం లోకేష్కు తెలియటంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి టీడీపీ నేతలతో కలిసి తరలించారు. చివరకు ఆరోగ్యం విషమించటంతో శనివారం రాత్రి ప్రాణాలు విడిచాడు. శ్రీను భౌతిక కాయంపై టీడీపీ జెండా కప్పి స్వగ్రామానికి తరలించిన పార్టీ నేతలు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీను మరణం తనను ఎంతగానో బాధించింది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అన్నా అన్నా అని పిలిచేవాడని, ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు పెళ్లి రోజులను ఓ పండుగలా జరిపించేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ కూడా చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే నిన్ను బ్రతికించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. సారీ శ్రీను, నీకున్న కష్టమేంటో నాకెప్పుడు చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా నీ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను తీరుస్తాను అంటూ లోకేష్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలు ఏదైనా కానివ్వండి, కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు, సన్నిహితులు ఎవరితోనైనా మీ బాధలను షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బ్రతికి ఉందాం, మరికొందరిని బ్రతికించుకుందాం. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు అంటూ లోకేష్ రాసుకొచ్చారు.